ఎంత బొజ్జులు అనేవి చక్కగా బొజ్జు ఉన్నాయి రోడ్డు మధ్యలోనే. అబ్బా బాబా బాబా. దంతేవాడ వరకు ఏం కాకుండా వెళ్ళిరావచ్చు ఫ్యామిలీతో. హ్యాపీ అండి దంతెవాడకి వెళ్ళడానికి ఎంతసేపు. దంతెవాడ ఈజీయే. చక్కగా నైట్ బోనస్ వెళ్ళిపోయి ఉదయం టిఫిన్ వెళ్ళిపోతే సార్ అయిపోయినట్టే. అక్కడ లంచ్ చేసేస్తాం. లంచ్ చేసి 4 గంటలకు ఎక్కిస్తే 1 గంట దిగిపోతుంది. మరుసటి రోజు మరీ వెళ్ళాలనుకుంటే సెలవు పెట్టించుకుంటే ప్రాబ్లం ఉండదు. అది కూడా ఆయన మొన్న చెప్తే తప్ప నాకు ఐడియా లేదండి. మొన్న వాకింగ్లో ఉన్నప్పుడు ఆయన అన్నారు మామూలు ఐడియా ఉంది. దంతెవారా? అయ్యో చూడండి ఎన్ని ఉన్నాయో టైగర్స్. రాజు గారు చూడండి అటు పక్క ఒకసారి ఒక లుక్ వేయండి. ఎలా కూర్చుని ఆ పోజులు చూడండి ఒక్కొక్క దాని మీద చూడండి. ఒక బాబు ఒకటి ఫుల్ వస్తుంది ఇక్కడికే. నా వీడియోలో సగం కుక్క పిల్లల వీడియోలు ఉంటాయి. ఈ కుక్కలే మొత్తం వరుస. కానీ మీరు గొప్ప అందగాలి మేషారా. శోభన్ బాబు అప్పుడు ఎలాగో ఇప్పుడు ఏటి ఉంటాయండి రాత్రిపూట కుందేళ్ళు ఉంటాయి కదా. ఆ కుందేళ్ళు గట్రా వేటాడి మరి ఏటి చేస్తాయి అక్కడ పరిగెడతాయి ఇప్పుడు తినడానికి. ఆ మధ్య మాకు ఇక్కడ వాసన వచ్చేది కదా. ఆ కుందేలు ఏదో చచ్చిపోయింది అన్నమాట. అది ఇక్కడ ఎవరో వల వేస్తున్నారు కుందేళ్ళకి రోజును. మొన్న నాగరాజాలు వచ్చి తీసారు ఒక వలని ఇడిపించారు ఒక పెద్ద కుందేళ్ళని. ఆ మరుసటి రోజు మేము చూసాం దెందేరులు వచ్చారట. 6 ఎన్ని పడ్డాయి కుందేలు. చాలా పెద్దవి ఒక్కొక్కటనే 600 ఎంత చెప్పాడు. ఒకటి 600. ఆయన మనకెందుకులే కానీ పాపం ఇవి చూడండి తిండి లేక అల్లాడిపోతానే. ఏటి ఉండవు. అయినా చూసారా ఎలా బతుకుతానో. మనుషులు ఎందుకో మరి బతకడానికి ఇబ్బంది పడతారా కష్టపడడానికి. ఏం చేస్తాం.